హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే మా ఇంట్లో స్పెషల్ ఇవి ఎలా చేసాను చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను చికెన్ తీసుకున్నాను, మా స్టైల్లో చూపిస్తాను. రుచులు వేరు, ఒక్క ఐటెంకి ఎన్నో రకాలుగా వండుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈరోజు వేరే స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని 2 సార్లు బాగా నీళ్ళని పిండేసి, తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్, అలాగే చికెన్ మసాలా వేసేసి, తర్వాత ఒక లెమన్ పిండేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ పిండుకుందాం. తర్వాత అలాగే కొంచెం పెరుగునేసి మొత్తాన్ని బాగా కలపాలన్నమాట, అన్ని ముక్కలకు పడేలాగా. నేనైతే ఇక్కడ లెగ్ పీస్లు ఉన్నాయి, దానిలోకి చాకుతో ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. అప్పుడే మసాలా అనేది లోపలికి వెళ్ళేసి ప్లస్ అది కూడా బాగా బాయిల్ అయిపోతుంది అనమాట, తెలుసా. ఇలా వీడియోలు చూపించే వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్సింగ్ కలిపి 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 జస్ట్ చిల్లింగ్ బాగా నిజంగా అలాగే కలపాలి, బాగా కలిపేసుకోవాలి. ఇదైతే లాస్ట్గా నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి చికెన్ మసాలా అనమాట. మొత్తంని బాగా మ్యాష్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెరుగుని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయాలన్నమాట. ఇప్పుడు చికెన్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. నా వీడియోస్లోనే 2-3 వీడియోస్ ఇంతవరకు అప్లోడ్ చేశాను నేను. బట్ ఇది ఇంకొక టేస్ట్ అనమాట. ఇలా చికెన్ ఒకే ఐటమ్ని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు అనమాట. బాయిల్ చేసేటప్పుడు టేస్ట్ వేరు వేరు టేస్ట్లు వస్తాయి అన్నమాట. అలాగని నేను ఈరోజు ఈ రకంగా చేశాను. సో దాన్ని నేను వీడియో అప్లోడ్ చేయాలనుకొని మీతో షేర్ చేసుకున్నాను. చూసారా, ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకొని ఒక 10-20 మినిట్స్ అలా వదిలేసేయండి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. ఇలా మొత్తం వీడియో చూపించగానే ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఒక కడాయిని పెట్టేసుకొని ఇలాచి కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు ఇక్కడ. ఇదేంటంటే చెక్క లవంగాలు వేసేసాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను బాగా వేగనిచ్చాను అనమాట. అంటే కొంచెం మగ్గాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా మగ్గనియండి. ఇలా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేసాక తర్వాత చూస్తారా, వీడియో చూపించేదా, ముక్కలు అనేవి టమాటావి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత వేసుకొని ఈ ముక్కలు అనేవి బాగా మగ్గేలా చూసుకోవాలన్నమాట. మగ్గేసుకున్న దానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఇలా వేసేసుకొని బాగా కలిపెట్టేసి మూత పెట్టేస్తే 10 మినిట్స్కి ఇలా ఉడికిపోతుంది. ఇంకో 5 మినిట్స్ ఉడికించేసామంటే ఇంక నీళ్ళు అయితే నేను యాడ్ చేయలేదండో, ఇది మాత్రమే సరిపోద్ది. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కుక్ అయిపోద్ది బ్రహ్మాండంగా. మీరు నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, వాటర్ని. సో చూసారా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేసుకుంటూ ఉంటుంది కర్రీ. ఒకసారి ఈ లెవెల్లో కూడా ట్రై చేసి చూడండి, ఎక్కడ ఈ రుచులు అన్నట్టు అనిపించాలి, అలా ఉంటుంది మరి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో మొత్తానికి సండే మా ఇంట్లో లంచ్ వచ్చేసి ఇది కీరా క్యారెట్ మావాడు తరిగాడండి, మా బాబు. సో నేనైతే కొంచెం రైస్, కొంచెం రసము, ఈ టమోటా రసం కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి ఎలా చేసుకోవాలో. ఇంకది అనమాట పెరుగు. మొత్తానికి అలా రెడీ అయిపోయిందనమాట. ఇది మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ, కీరా ఇవన్నీ వేసేసుకొని ఈరోజు లంచ్ అయిపోయిందనమాట. చూసారా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి ఇప్పుడు తినాలి కదా, వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్.